లాక్డౌన్లో ఇదే పోతరాజు నమ్ముకొని అంటే మా పోతరాజు యూనియన్లో బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి పెళ్లి చేసిండు. బోనాల పండుగ వస్తుంది కదా, దాంట్లో నా అప్పులు తీరిపోతాయి, నేను సంతోషంగా ఉండవచ్చు అని చెప్పేసి ఏడవడతాడు అప్పులు తీసుకొచ్చి బిడ్డ పెళ్లి చేసిండు, రంగారంగ వైభవంగా చేసిండు, బిడ్డను ఒక ఇంటికి ఇచ్చేసిండు. ఆయన బాధ్యత అయిపోయింది. ఇక్కడ సీజన్ లేదు, ఆయన పరిస్థితి ఏంది మేడం? దారుణం. మళ్ళీ వాళ్ళని అప్పిస్తారా ఇవ్వడానికి అనబోతే ఆయన నమ్ముకొని కూర్చుంది దీన్ని. నాకు పోతరాజు ఉంది, నాకు బ్యాక్ సపోర్ట్ ఇది ఉంది అని చెప్పి బిడ్డ పెళ్ళికి 4 లక్షలు చేసిండు, 5 లక్షలు చేసిండు. ఆ ఇన్కమ్ అయినా కాడ వస్తుంది కూడా రాదు తెలియదు. ఏదో ఒక 2 lakhs వచ్చినా సరే నాకు 2 చేతులకు బరువు, ఒక చేతి తగ్గిపోతుంది కదా, ఒక చేతిని పని చేసుకొని బతకొచ్చు అని చెప్పేసి చేసిండు. లాక్డౌన్ వచ్చింది, ఆ సీజన్ లేదు. ఆయన ఏంది మేడం ఆయన పరిస్థితి? ఏం చేయలేదు. టెన్షన్కి స్ట్రోక్ వచ్చింది ఆయనకి. అది ఇంకో పెద్ద బాధ. మళ్ళీ దానికి డబ్బులే కావాలి. అది ఎవరికి చెప్పుకోలేక ఆయన అప్పు చేసిన విషయం ఇంట్లో పిల్లలకి తెలియదు, వాళ్ళ వైఫ్కి తెలియదు. దీని ఒక నా బ్యాక్ సపోర్ట్ పెట్టుకొని చాలామంది పోతరాజులు బతున్నారు. సీరియస్గా మేడం, నేను దీన్ని నమ్ముకొని ఈ ఒక్క సీజన్ని నమ్ముకొని చాలామంది పోతరాజులు ఉన్నారు. అందుకే ఏంటంటే ఇప్పుడు బ్యాండ్ వాళ్ళే కానీ, ఇప్పుడు ఒక పలరమ్మండి కానీ, వాళ్ళకి ఎంత రేట్ అంత రేటు ఇచ్చేస్తారు. మళ్ళీ మేము అడగగానే కూరగాయల వ్యాపారం లాగా నాకు తక్కువ ఎక్కువ అంటారు మేడం. ఓకే. మళ్ళీ మేము లేదు బండి బయటికి రాదు. బ్యాండ్ వచ్చేసింది, పలారమ్మని వచ్చింది, తొట్టలు వచ్చేసింది, వెళ్ళిపో. మళ్ళీ పోతరా వచ్చేదాకా ఎందుకు అవుతారు మేడం? మీరే మెయిన్ అసలు దానికి వీళ్ళు. అదే మేడం, ఆ బండి ముంగడ మేము బ్యాండ్ లేకపోయినా సరే మేడం, మేము కాళ్ళ గజ్జలతో సౌండ్ చేసుకుంటూ పోయినా నీకు బండి వచ్చేస్తుంది. కానీ మాకునేమో వేలం పాటలు వేస్తారు ఇక పైసలకు.